నాన్న చనిపోయినప్పుడు బాధపడతాం, కానీ బాధతో పాటు భయం కూడా పరిచయం అయ్యేది అప్పుడే. నాన్న ప్రేమ ఒక జ్ఞాపకం అవుతుందని, తన కౌగిలి ఒక కలగా మారుతుందని తెలిసేది కూడా అప్పుడే. దేవుడికి కూడా మరణం ఉంటుందని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది కూడా అప్పుడే. నాన్న మన చెవిలో పేరు చెప్తే అది మన నామకరణం అవుతుంది. అదే మనం నాన్న చెవిలో పేరు చెప్తే అది నాన్న అంత్యక్రియలు అవుతుంది. నాన్న మరణంతో మొదలైన మన ఏడుపు మన మరణం వరకు కొనసాగుతుంది. నాన్న కావాలని ఏడ్చేంత పసివాళ్ళం కాదు. అలా అని నాన్న లేకుండా బతికే ఓపిక ఉండదు. నాన్న కథని ముగించేసిన దేవుడు అదే టైంలో మన కథ కూడా ముగించేస్తే బాగుండు అని అనిపిస్తుంది. నాన్న ఉంటే అంతులేని సంతోషం ఇవ్వాలనుకున్నా, కానీ నా చేతితోనే నిప్పు పెట్టి పంపించే పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. నాన్న వెళ్ళాకే జీవితం విలువ అర్థమైంది. నాన్న వెళ్ళాకే బంధాల విలువ అర్థమైంది. నాన్న వెళ్ళాకే బతుకు విలువ అర్థమైంది. మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఇప్పుడు. ఒక్కసారి నాన్న కిందకు వస్తే గట్టిగా హత్తుకోవాలని ఉంది. మొత్తంగా ఒక మాట మాత్రం చెప్పగలను, తల్లి తండ్రి ఉన్నప్పుడే ప్రేమగా చూసుకుంటే మంచిది. వెళ్ళిపోయాక ఫోటోలకు దండబెట్టి వాళ్ళకి నైవేద్యాలు పెట్టడం అర్థం లేదు. కాబట్టి తల్లి తండ్రి ఉన్నప్పుడే ప్రేమగా చూసుకుంటే